హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు మంగళవారం కదండి, మార్నింగ్ లేచి దీపం అయితే పెట్టేసుకున్నాము. అలాగే పిల్లలకి హాఫ్ డేస్ వల్ల మార్నింగే ఎర్లీ మార్నింగ్ అయితే లేవాల్సి వస్తుందండి. అందుకోసం పనులు కూడా కొంచెం ఫాస్ట్గా కూడా అవుతున్నాయి. వంట చేయడం, పిల్లల్ని రెడీ చేయడం, వాళ్ళని స్కూల్కి పంపడం అంతా కూడా. అలాగే ఈరోజు డాడీ వస్తానని అయితే చెప్పారు. ఆయన నిన్న నైట్ ట్రైన్ ఎక్కారండి. అలాగే ఈరోజు మార్నింగ్ అయితే డాడీ అయితే వచ్చారు. మా కోసం చాలా అంటే చాలా తెచ్చారండి. అవన్నీ కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. తెచ్చిన వెంటనే ఇలా ఇల్లంతా కూడా పరిచేశారు. ముందు ఇవన్నీ నీట్గా పెట్టి మీకు అయితే చూపిస్తాను. డాడీ వాళ్ళ షాప్ పక్కనే ఒక చెప్పుల షాప్ అయితే ఉంటుందండి. అక్కడి నుంచి అయితే చెప్పులు తీసుకొచ్చారు. మాకు దొరకవని కాదు, కానీ వాళ్ళ తాతయ్య తెచ్చారంటే వాళ్ళు ఇంకా అసలు చాలా వాళ్ళ హ్యాపీనెస్ తట్టుకోలేము. అందుకే ఎప్పుడు వచ్చినా డాడీ ఇలా డైలీ వేర్ చెప్పులు అయితే తీసుకొస్తారు ముగ్గురికి. చాలా బాగున్నాయి. అలాగే బటర్ రస్క్ అండి, మీనా బటర్ రస్క్ అని చాలా బాగుంటుంది. ఇది మేము టీతో ఎంజాయ్ చేస్తాం. చాలా వీడియోస్లో మీరు చూసే ఉంటారు. అలాగే ఈ కత్తెర గురించి చాలా స్టోరీ అయితే ఉందండి. మీకు తెలిసే ఉంటుంది, మేము జాయింట్ ఫ్యామిలీ అండి. 6 అక్క చెల్లెళ్ళు, అలాగే 2 అన్నయ్యలు. మాకు ఏంటంటే 10th అవ్వగానే అందరం కూడా మిషనే నేర్చుకున్నాం. ఫస్ట్ మిషన్ నేర్చుకున్న తర్వాత పెళ్ళిళ్ళు అయితే చేశారండి. ఎందుకంటే ఆడపిల్లలకి ఏదో ఒకటి ఉండాలి కదా అని చెప్పి ఇలా మిషన్ అయితే నేర్చుకున్నాం. మా పెద్దక్క నేర్చుకున్నప్పుడు కొన్న కత్తెరండి ఇది. అప్పుడు తను మిషన్ నేర్చుకున్నప్పుడు కొన్న మిషన్, అలాగే తను చేసిన ఫస్ట్ కత్తెర. ఇలా మేము 6 కూడా ఈ కత్తెరనే యూజ్ చేసాము. ఇది ఇప్పటికీ ఉంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి షార్ప్గా కూడా ఉంటుందండి. అలాగే ఇవి వచ్చేసి చక్కెరకేళి అరటిపళ్ళు అండి. ఇవి పచ్చిగా ఉన్నప్పుడే తీసుకొస్తారు. ఎప్పుడు తీసుకొచ్చినా అమ్మమ్మకి కోసం అరటిపళ్ళు అయితే తీసుకొస్తారు. ఎప్పటి నుంచో అలవాటు. ఇటు మా సైడ్ ఇవి దొరకడం కొంచెం కష్టమండి. అలాగే రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. మా సైడ్ అయితే కొంచెం రీజనబుల్గా ఉంటుందని చెప్పి డాడీ అయితే ఇది ఎప్పుడు వచ్చినా ఇవైతే తీసుకొస్తారు. అలాగే ఇవి పెద్దమ్మలకి ఇవ్వడానికి అయితే ప్యాక్ చేసామండి. మిక్చర్, అలాగే అరటిపళ్ళు, ఒక రస్కుల ప్యాకెట్ అన్నీ కూడా పెట్టాం పెద్దమ్మలకి. అలాగే నాకు ఎంతో ఇష్టమైనవండి జాంకాయలు. నేను ఏ ఫ్రూట్ అంత ఇష్టంగా తిన్నా, కానీ జాంకాయలు అంటే నాకు మాత్రం చాలా పిచ్చి అసలు. ఇవన్నీ మాకు దొరకవని కాదండి, కానీ ఏంటంటే మా కోసం, మా పిల్లల కోసం మా డాడీ ఇవన్నీ తీసుకొచ్చారు. 4 రోజుల ముందే వచ్చే ముందు ఫోన్ చేస్తూ ఉంటారండి, ఏం తీసుకురానమ్మా అని అడుగుతూనే ఉంటారు. మేము ఏమి కూడా వద్దంటామండి, అయినా సరే ఇన్నైతే తీసుకొస్తూ ఉంటారు ఎప్పుడొచ్చినా కూడా. ఇవైతే నా ఫేవరెట్. తెచ్చిన అన్నిటిలో కన్నా నేను ఈ రోజుకే అవగొట్టేస్తాను. అలాగే మా అక్క వాళ్ళ ఆయన అంటే మా బావగారు కూడా చాలా పిల్లల కోసం అయితే పంపించారండి. మా అక్క అయితే ఇలా మా కోసం పచ్చడి పంపించిందండి. అలాగే బావగారు మిక్చర్ అయితే ఎప్పుడు పంపిస్తూ ఉంటారు పిల్లల కోసమని. ఇవి టైంపాస్కి చాలా బాగుంటుంది కదా. ఇదైతే ప్లెయిన్ బూందీ అండి, కూరల్లో కూడా చాలా బాగుంటుంది. మాకైతే పచ్చి ఉల్లిపాయలు కోసుకొని ఈ మిక్చర్ వేసుకుని తింటే భలే ఉంటుంది అసలు. ఇది ఫేవరెట్ అనే చెప్పుకోవాలి. అలాగే మా ఆయనలు కూడా చాలా ఇష్టంగా మిక్చర్ అయితే తింటారండి. అందుకే 2 రకాల మిక్చర్ అయితే తెచ్చారు. అన్నీ కలిపేసిన మిక్చర్ ఒకటి, ప్లెయిన్ మిక్చర్ ఒకటి తీసుకొచ్చారు. ఇది కూడా చాలా బాగుంటుంది, టైంపాస్కి భలే ఉంటుంది. అలాగే ఇంకొకటి వచ్చి బెల్లం వచ్చండి. ఇది నిజంగా చాలా బాగుంటుంది. తింటూ ఉంటే దీని టేస్ట్ అయితే తెలుస్తుంది. ఎప్పుడో వచ్చినప్పుడు ఇదైతే కంపల్సరీ తెప్పించుకుంటాము. ఇది చాలా బాగుంటుంది టేస్ట్. అటు సైడ్ బెల్లం వల్ల ఏమో తెలియదు, కానీ వచ్చినప్పుడల్లా తీసుకొస్తారు డాడీ. అలాగే ఇవి వచ్చేసి దూద్ పేడ అండి. దూద్ పేడ తెలిసిందే కదా, భలే ఫ్రెష్గా ఉంటాయి. మా డాడీ వాళ్ళ షాప్ దగ్గరే ఉంటాయండి పక్కనే. ఇవి కూడా తీసుకొచ్చారు పిల్లల కోసం అని చెప్పి. యాక్చువల్గా డాడీ వెళ్ళైతే 20 days అవుతుందండి, కానీ అక్కడ షాపు ఇల్లు అది ఉంది కదా, అందుకని చెప్పి అక్కడ అవన్నీ చూసుకోవడానికి అయితే వెళ్ళిపోయారు. అమ్మకి అంత ఒంట్లో బాగాలేదు కాబట్టి ఇక్కడైతే ఉండిపోయిందండి. కొంచెం ఆ పనులన్నీ చూసుకుని ఒక 10 రోజులు ఎక్కడ ఉండడం, ఒక 20 days అక్కడ ఉండడం అలా అయితే చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలు అయితే బాగా బెంగగా ఉంటున్నారండి వాళ్ళ తాతయ్య లేక. అలా వాళ్ళకి అలవాటు అవుతుందని చెప్పి అలా పాపం డాడీ అటు ఇటు అప్ అండ్ డౌన్ చేస్తూనే ఉన్నారు. అక్కడ ఆయన ఒక్కరే ఉండాలి. అమ్మ కూడా ఇక్కడే ఉండిపోయింది హెల్త్ బాగోక. అదే మా మామయ్య ఉంటే వీళ్ళకైతే ఇంత ఇబ్బంది ఇప్పుడే కలిగేది కాదు. మీకు ప్రతి వీడియోలో నేను అది చెప్తూనే ఉన్నాను. నిజంగా అదైతే మాకు తీరని లోటండి. మా పిల్లలు కూడా చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళ తాతయ్యని అడుగుతూనే ఉన్నారు.
కానీ అడిగినప్పుడల్లా మేము బాధపడ్డం తప్ప మేమేం చేయలేకపోతున్నాము. ఓకే అండి, ఇంకా డాడీ అయితే ఇంకా ఈ అప్పడాలు చిట్టి అప్పడాలు కూడా బావగారే పంపించారంట భీమవరం నుంచి. అలాగే కొన్ని స్వీట్స్ కూడా తీసుకొచ్చారండి, బాంబే స్వీట్స్. ఎప్పుడు అయితే బాంబే కరాచీ హల్వా అయితే తీసుకొచ్చేవారు, కానీ ఇప్పుడు స్వీట్స్ మాత్రమే తీసుకొచ్చారు. భలే ఉంటుందండి, దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డాడీ వచ్చేటప్పటికి పిల్లలంతా కూడా స్కూల్కి వెళ్ళిపోయారండి. అందుకే ఇవన్నీ కూడా ప్రశాంతంగా నేనైతే వీడియో తీసుకుంటున్నాను. వాళ్ళు ఉంటే మాత్రం అస్సలు వీడియో అయితే తీయనివ్వరండి. ఇక అల్లరల్లరే, వాళ్ళ పిచ్చి వాళ్ళదే. అసలు ఇవన్నీ కూడా చిందరవందర చేసేస్తారు. మధ్యాహ్నం అయితే వస్తారండి, హాఫ్ డేసే కదా, భోంచేసి అక్కడ వచ్చేస్తారు పిల్లలు. అప్పుడు ఇవన్నీ చూసి వాళ్ళు ఇంకా పొంగిపోతారు. వాళ్ళ తాతయ్య ఎప్పుడు వస్తారా అని వాళ్ళైతే వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే అక్క వాళ్ళకి కూడా ఇప్పుడు రావడానికి కుదరదు కదండి. అక్క వాళ్ళ పిల్లలకి చదువులు, అలాగే వాళ్ళ ఎగ్జామ్స్ కూడా అయిపోయిన తర్వాత అక్క అయితే సమ్మర్లో వస్తానని చెప్పింది. అలాగే మా ఊర్లో మళ్ళీ వారం పండుగ అయితే ఉందండి, దానికోసం అయితే మంచి హడావిడే జరుగుతుంది. అవన్నీ కూడా మీకు వీడియోస్ పోస్ట్ చేస్తాను, చాలా బాగుంటుందండి. యాక్చువల్గా మా ఊరి చుట్టూ కూడా పండుగలు అయితే జరుగుతూనే ఉన్నాయి. అందుకేనండి వీడియోస్ కూడా లేట్ అవుతున్నాయి. పండగలు కదా, కొంచెం బిజీగా ఉండి, అలాగే ఇంట్లో క్లీనింగ్ వర్క్ అని, అలాగే మిషన్ వర్క్ అని ఉంటుంది మాకు. అందుకే కొంచెం వీడియోస్ అయితే తీయలేకపోతున్నాను. ఈరోజు డాడీ వచ్చిన సందర్భంగా వీడియో అయితే తీసి పోస్ట్ చేస్తున్నాను. ఇక మా పిల్లలు వచ్చే టైం కూడా అయిపోయిందండి. వాళ్ళకు కూడా బట్టలు పెట్టాలి. పప్పు చూసారు కదండి, డాడీ అయితే ఫుల్గా జర్నీ చేసి వచ్చేయడం వల్ల పడుకున్నారండి. వీళ్ళు వచ్చి మాత్రం లేపేసి మరి వాళ్ళ తాతయ్య తెచ్చినవి అన్ని చెప్పులు అవి వేసుకుని చూపిస్తున్నారు. ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ అంతా ఇంకా మామూలుగా ఉండదు. డాడీతో ఫుల్ ఆటలు ఆడుకుంటారండి. అలాగే సాయంత్రం అయితే చేపలు తీసుకొచ్చారు బావ అయితే. అమ్మ అయితే చేపలు అయితే చేస్తుందండి. మాకైతే చేపలు చేయడం మా వల్ల అయితే కాదు, అక్కకి రాదు, నాకు రాదు. వాటిని ముట్టుకోవడం కూడా అంత ఇష్టం ఉండదండి. మాయ ఉన్నప్పుడైతే ఇది చేపలు చేయడం, చేపల కూర వండడం కూడా అన్నీ మాయ చేసేవారు. చికెన్ కొన్ని రోజులకి ముందే అక్క నేర్చుకుని చేయడం అది స్టార్ట్ చేసింది, కానీ ఫస్ట్లో కూడా మాయ చేసేవారండి. చికెన్ కడగడం, చికెన్ వండడం కూడా. మేమైతే నాన్ వెజ్కి చాలా దూరంగా అయితే ఉంటామండి, అక్క నేను కూడా. అమ్మ చేపలు కడుగుతుంటే కాకైతే వెయిట్ చేస్తూ ఉందండి, ఒక్క ముక్కైనా దొరకకపోతుందా అని చెప్పి. ఆఖరికైతే వెళ్ళిపోయింది. ఇక మా పిల్లలైతే హాఫ్ డేస్ కదండి, ఇంకా ఎండ వచ్చేసి కొంచెంసేపు ఆడుకుని పడుకున్నారు. ఇప్పుడు ఈవినింగ్ టైంలో అయితే చక్కగా లేచి ఫ్రెష్గా జ్యూస్లు అవి తాగేసి సైకిల్ రైడ్ చేసుకుంటున్నారు. ఇక ఈ సైకిల్ వచ్చిన దగ్గర నుంచి వీళ్ళని అసలు ఆపలేకపోతున్నామండి. ఇక సైకిల్ మీదే ఉంటున్నారు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి కూడా. వాళ్ళకి బాగా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాయి వీళ్ళ సైకిళ్ళు అయితే. అసలు ఎవ్వరు కూడా వదలట్లేదండి సైకిళ్ళు, అంత ఇష్టంగా అయితే తొక్కుంటున్నారు. ఇక ఇంట్లో చేపల కూర వండితే మా పిల్లలకు మాత్రం పండుగనండి. వాళ్ళకి ముందే ఆకలేసేస్తుంది. మనం మామూలుగా కూరలు అవి పెట్టినప్పుడు తినమంటే తినరు, కానీ ఇలా చేపలు, నాన్ వెజ్ ఏదన్నా పెడితే మాత్రం ఆవరావరు వంట తినేస్తారు. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.